చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా అని చెప్పిన దేవా మీకు వందనాలు. మీ ఆత్మని ద్వారా మాలో ఉంచినందుకే మీకు వందనాలు. మమ్మల్ని ఎన్నుకొని దేవా, మీ ఆత్మను దేవా మమ్మల్ని మాలో ఉంచినందుకు మీకు వందనాలు దేవా. Thank you for making us, Lord, the temple of the Holy Spirit. We thank you. Lord, your temple doesn't exist outside of us, oh Lord. It doesn't exist outside, Lord. It is us, Father. We thank you, Lord, for placing, Lord, for giving us the gift of the Holy Spirit, Lord. Thank you. మందిరం ఎక్కడో బయట లేదు, కానీ దేవా మమ్మల్ని మందిరంగా చేసిన దేవా మీకే వందనాలు, మీకే స్తోత్రము, మీకే స్తుతులు. మీ ఆత్మని దేవా మాలో ఉంచినందుకు మీకే స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. Good God, we praise you. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సిద్ధంగా ఉన్నారండి స్తుతించడానికి, ఆరాధించడానికి? లేచి నిలబడే వాళ్ళు నిలబడండి, కూర్చునే వాళ్ళు కూర్చోండి. ఆరాధిద్దాము, స్తుతిద్దాము. ఈరోజు దేవుడు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. మనలో ఉన్న దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు. హల్లెలూయా. గొప్ప దేవా మీకే వందనాలు. లార్డ్, ఆల్ గ్లోరీ బిలాంగ్స్ టు యు లార్డ్. మీకే మహిమ దేవా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఏ బాధ లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు,
దేవా మా వల్ల కాదు దేవా, మీ వల్ల దేవా మీరు ఈరోజు సజీవులుగా ఉన్నాము యేసయ్యా. మమ్మల్ని ఇక్కడ ఉంచిన దేవా మీకు వందనాలు. మీ నామము బట్టి దేవా, మీ కృపను బట్టి దేవా మమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు మీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మీకు వందనాలు దేవా. ఏ పరిస్థితుల్లో అయినా కానీ దేవా మేము మిమ్మల్ని దేవా మీ నామము దేవా హెచ్చిస్తున్నాం యేసయ్యా. మీ నామమే దేవా, మీ నామమే దేవా పరిస్థితులను మార్చే దేవా మీకు వందనాలు. మీ నామం బట్టి దేవా మహిమ 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 దేవా మీ నామముకి యేసయ్యా, మీ నామముకి దేవా తండ్రి. హల్లెలూయా. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా
యేసయ్యా యేసయ్యా వందనాలు వందనాలు యేసయ్యా. ఈరోజు దేవుడు మనకు అందరికీ గుర్తు చేస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, సొంత జ్ఞానము చేత కాదు, ఇంకా దేని చేత కాదు, కానీ యెహోవా ఆత్మ ద్వారా మనల్ని కడుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఆయనే మన స్వస్థతనిచ్చే దేవుడు, ఆయనే మనల్ని కట్టే దేవుడు, ఆయనే మన తోడుండే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. దేవా మేము సొంత శక్తితో కాదు, సొంత జ్ఞానంతో కాదు దేవా, సొంత ప్రయత్నాలతో కాదు దేవా, సొంత తలాంతులతో కాదు దేవా, ఇంకా దేని బట్టి కాదు దేవా. మీరు ఇవన్నీ దేవా బహుమతిగా ఇచ్చారు దేవా, కానీ వీటి వల్ల కాదు, కానీ ఆత్మ ద్వారా దేవా మీరు మమ్మల్ని కడుతున్నారు. కాబట్టి మీకు వందనాలు యేసయ్యా. ఈరోజు దేవా మేము పడే ప్రయాసం మొత్తం వ్యర్థము దేవా. మీరు 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 దేవా మీరు మా జీవితాల్లో ఉన్నందుకు మీకు వందనాలు యేసయ్యా. అందరూ ప్రకటిద్దాం దేవా, శక్తి చేత కాదు, మా వల్ల కాదు దేవా, మా ద్వారా కాదు యేసయ్యా, మా సొంత జ్ఞానము ద్వారా కాదు దేవా, ఇంకా దేని మా హోదా బట్టి కాదు యేసయ్యా, మాకున్న పేరు బట్టి కాదు, మాకు ఇచ్చిన తలాంతులు బట్టి కాదు, ఇంకా దేన్ని బట్టి కాదు, కానీ దేవా మీ ఆత్మ ద్వారా, మీ ఆత్మ ద్వారా దేవా మా జీవితాలను కట్టు దేవా, మా సంఘాన్ని కట్టు దేవా, మీ ఆత్మ ద్వారా, కేవలం మీ ఆత్మ ద్వారా దేవా. మీకే వందనాలు, మీకే వందనాలు దేవా. మరి పాడి ప్రకటిద్దాము, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ప్రకటిద్దాం, గట్టిగా ప్రకటిద్దాం దేవా. మా జీవితాల్లో దేవా ఇదే సత్యమై ఉండును గాక దేవా, ఇదే సత్యమై ఉండును గాక తండ్రి. మీకే వందనాలు, మీకే వందనాలు దేవా. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునను యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునను యెహోవా సెలవిచ్చెను. గట్టిగా ప్రకటిద్దాం. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను. దేవా వందనాలు 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 యేసయ్యా. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు వందనాలు దేవా. మాకు చూపిస్తున్నందుకు వందనాలు యేసయ్యా. దేవా మా జీవితాల్లో దేవా ఏ భాగముల్లో దేవా మేము ఎక్కువ ప్రయాసపడుతున్నామో దేవా మాకు అవి చూపిస్తున్నందుకు మీకు వందనాలు యేసయ్యా. అవన్నిటి గురించి దేవా మేము క్షమాపణ అడిగి దేవా మీ కృపను మేము పొందుకుంటున్నాము దేవా, మీ ఆత్మను పొందుకుంటున్నాము యేసయ్యా. తండ్రి మీకే వందనాలు తండ్రి. హల్లెలూయా. Father, we worship you. దేవుడి కానిసే मेरी चंगाई खून के वसीले से पाऊं शिफा,
Aradhana
మా జీవితాల్లో దేవా కేవలం నీ నామం హెచ్చింపబడును గాక దేవా. మా తలాంతులు కాదు, మా తలంపులు కాదు దేవా, మా ఏది కాదు, మా శక్తి కాదు, మా బలం కాదు దేవా. మీరే దేవా, మీరే యేసయ్యా, మీరే యేసయ్యా. మమ్మల్ని పిలిచిన దేవా, దేవా మీకే వందనాలు. మమ్మల్ని సమకూర్చిన దేవా మీకే వందనాలు. మమ్మల్ని కట్టిన దేవా మీకే వందనాలు. మీకే స్తోత్రము దేవా. స్వస్థతనిచ్చే దేవా మీకు వందనాలు. పూర్తి చేసే దేవా మీకు వందనాలు. హల్లెలూయా. మీకే స్తుతులు దేవా, మీకే స్తోత్రాలు. మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు దేవా. వాక్యం వించుడుగా కూడా దేవా మీరు మా తోడై ఉన్నారు కాబట్టి, మీరు మాతో మాట్లాడుతున్నారు కాబట్టి మీకు వందనాలు. మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు తండ్రి. యేసు నామములో ఆమేన్. Hallelujah. Hallelujah. Many of our family members are out of station today. చాలా మంది మన కుటుంబ సభ్యులు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు. But thank God, God never goes out of station. కానీ దేవుడు ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళరు. Hallelujah. Hallelujah. He is an omnipresent God. ఆయన ఎల్లప్పుడూ కూడా ఉండే దేవుడు. Hallelujah. Hallelujah. You know, David says, దావీదు ఏమంటున్నారంటే, where can I hide from your presence? నేను నీ సన్నిధి నుంచి ఎక్కడ దాక్కోగలను అంటున్నారు. I go up, నేను పైకి వెళ్తాను, you are there. అక్కడ కూడా నువ్వు ఉంటావు. I go down, నేను పాతాళంలోకి వెళ్తాను, you are there. అక్కడ నువ్వు ఉంటావు. If I hide in my bedroom, నేను నా పడక గదిలో ఉన్నప్పుడు I am there. అక్కడ నువ్వు ఉంటావు. I'll tell you one thing. నేను ఒక్క విషయం మీతో చెప్తాను. See, God is present everywhere. దేవుని యొక్క సన్నిధి ప్రతి చోట ఉంటుందండి. But God moves when people
move in faith. ఎప్పుడైతే విశ్వాసులు విశ్వాసంలో వెళ్తా ఉంటారో అప్పుడు దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Prema sister told about God's presence. There is fullness of joy. God's presence, there is peace. God's presence, there is healing. ప్రేమ సహోదరి ఇప్పుడే పంచుకున్నారు. దేవుని యొక్క సన్నిధిలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది అని చెప్పారు. But one scripture that really, changed my life is ఒక్క వచనము నా జీవితాన్ని చాలా మార్చివేసింది. Psalms 97:5. కీర్తనలు 97వ కీర్తన verse 5. 5వ వచనం చూసినట్టయితే Bible tells that mountains melt like wax in the presence of God. బైబిల్ చెప్తుంది మరి పర్వతములు దేవుని యొక్క సన్నిధిలో ఒక కరిగిపోతాయంట. Hallelujah. హల్లెలూయా. Remember this. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. Mountains melt like wax in the presence of God. పర్వతములు మైనం వలె కరిగిపోతాయంట. Hallelujah. హల్లెలూయా. Can I ask a question? నేను ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా? Give me one biblical example of this. ఒక్క బైబిల్ ఆధారితంగా ఒక్క ఉదాహరణ చెప్పండి. Open question. Whoever gives one Cadbury 5 star, I'll get next week. మరి ఎవరైతే జవాబు చెప్తారో క్యాడ్బరీ చాక్లెట్ నెక్స్ట్ వారం తీసుకొని వస్తా. Whoever tells first. ఎవరైతే ఫస్ట్ చెప్తారో. అంటే in that context, in God's presence, mountains or demonic force just melted. మరి దేవుని యొక్క సన్నిధిలో దయ్యపు శక్తులు గాని లేకపోతే పర్వతాలు గాని కరిగిపోయేటం. We should lift hand first. Whoever. ఎవరైతే ఎక్కడ? No. చెప్. No. Nothing. There is no prayer, no praise, no worship, no word spoken. Brother. Not exactly. No. अरे फिर मेरे को ही खाना पड़ता 5 स्टार. खाए तो मोटा हो जाता. अरे बीवी को फिर गुस्सा. If my wife shouts at you, I will blame all of you. No. Before obey do. Clue. దాగోను గుడి, దాగోను దేవత. God's ark, the ark of covenant was in the temple of Dagon. ఎప్పుడైతే మరి దాగోను గుడిలో దేవుని యొక్క మందసం ఉన్నదో, no sound, ఏం శబ్దం లేదు, no praise, no prayer, no worship, no confession, nothing. ప్రార్థన లేదు, స్తుతి లేదు, ఆరాధన లేదు, ఒప్పుకోల్తనం లేదు, ఏమీ లేదు. What happened? అక్కడ ఏం జరిగింది? Dagon fell down and broke his crown. దాగోను దేవత పడిపోయి తల పలగొట్టుకుంది. Hallelujah. హల్లెలూయా. When we carry the presence of God, ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిని తీసుకొని వెళ్తా ఉంటామో, things will happen automatically. అప్పుడు విషయాలు జరిగిపోతా ఉంటాయి. See, for example, ఒక ఉదాహరణ చూస్తే, I had stomach pain before coming. నేను రాబోయే ముందు నాకు కడుపు నొప్పి ఉంది. Okay, and that's why I told Philip brother also मेरे को जरा देर होता है. అందుకే నేను ఫిలిప్ బ్రదర్ చెప్పాను, నాకు ఈ రోజు కొద్దిగా ఆలస్యం అవుతుంది. Trust me, the moment I stepped in, pain is gone. మరి నమ్మండి నన్ను, ఎప్పుడైతే నేను ఇక్కడ అడుగు పెట్టానో నొప్పి మాయమైపోయింది. Hallelujah. హల్లెలూయా. You see, because people were praying, faith was being manifested through prayer. మరి ప్రార్థన ద్వారా విశ్వాసము ప్రత్యక్షపరచబడుతుంది అక్కడ. Now my question for you. నేను ఇంకో ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. Is presence of God with you? Yes, no. దేవుని యొక్క సన్నిధి మీతో ఉందా లేదా, అవునా కాదా? Yes, खाली बोल के क्या फायदा? Give me scripture. మరి ఎస్ అంటే కాదు, వాక్యం నుంచి చూపించండి. Okay, my presence will follow. ఎక్కడికి వెళ్ళినా నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. No, I am with you always. Yes, Inka. What is that?
Achha, he breathed his spirit. మరి ఆది కాండంలో ఆయన ఆత్మని మన మీద ఊదారు. He is there, yes, where 2 or 3 gather. लेकिन ఇద్దరు ముగ్గురు నా నామమున కూడినప్పుడు నేను అక్కడ ఉంటానన్నాడు. अकेले है तो హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక్కడున్నప్పుడు దేవుడు మనం కలిసి ఉంటాం కదా, అప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. Tell you one thing. ఒక్క విషయం చెప్తాను నేను. You don't have to be worried about God's presence. దేవుని యొక్క సన్నిధి గురించి అసలు మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. Because you are the temple of the Holy Spirit. మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. I think Philip brother mentioned that, no? Who said temple of the Holy Spirit? ఎవరు చెప్పారు మరి? अच्छा, हाँ, कोई तो बोला ना भाई इधर से. ఎవరైనా చెప్పారు కదా. You are the walking temple. మీరు నడిచే దేవాలయమై ఉన్నారు. Where you go, the presence is there. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. Where you go, the demons are disturbed. ఎక్కడికి వెళ్తే అక్కడ దయ్యాలు వణికిపోతాయి. If you fear, ఎప్పుడైతే మనం భయపడతామో then there comes a problem. అప్పుడు మనకి సమస్య వస్తుంది. अरे मेरे को क्या होता भाई? నాకేమైతుంది? कुछ भी नहीं होता. ఏం కాదు. Because I am carrying the presence of God. ఎందుకంటే నేను దేవుని యొక్క సన్నిధిని తీసుకొని వెళ్తున్నాను. Hallelujah. హల్లెలూయా. You know, when we talk about presence of God, మనము దేవుని యొక్క సన్నిధి గురించి of course, మాట్లాడుతున్నప్పుడు my message is not about the presence of God. నా వర్తమానము దేవుని యొక్క సన్నిధి గురించి కాదు గాని, But coming to my message, నేను నా వర్తమానంలోకి వస్తున్నాను. see, when God is present, దేవుడు ఉన్నారు. what will you feel looking at Him? మనము ఆయన చూస్తుండగా ఏమి అనుభవిస్తాము? ఎలాంటి అనుభూతి చెందుతాము? Peace and joy, సమాధానము, సంతోషము, healing, yes, స్వస్థత పొందుకుంటాము, strength, బలం పొందుకుంటాము, డెలివరెన్స్ విడుదల పొందుకుంటాము, yes, నెమ్మది, yes, నెమ్మది పొందుకుంటాము, grace, ఆయన కృపని పొందుకుంటాము, loving kindness, yes, ఆయన యొక్క ప్రేమ దయని పొందుకుంటాము, faithfulness. విశ్వాసాన్ని పొందుకుంటాము. One important thing all of you missed till now. మరి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు మిస్ అవుతున్నారు. See, that 5-star gone because after clue you told. Okay, now one more 5-star chance is there. ఇంకో 5 స్టార్ అవకాశం ఉంది. ఉంది కదా, ముందుగానే ఉంది, మరి ఇంకా ఏం వెతకాలి? What? Cleanliness. Yeah, correct it is, but that what is in my mind you should tell. Samadhanam. సమాధానం. I'll tell you one thing. నేను చెప్తాను ఆ విషయాన్ని. One thing you will experience is fear. మీరు భయాన్ని అనుభవిస్తారు. God's fear. దేవుని యొక్క భయాన్ని అనుభవిస్తారు. Not terror kind of fear. ఏదో భయపెట్టే భయం కాదు గాని, That what Bible tells us, fear of God. దేవుని యొక్క భయాన్ని అనుభవిస్తారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. Because He is our friend, He is our Father, He is our brother, He is our Savior. But we can never forget He is Almighty God, the Creator of the heavens and the earth. ఆయన మన స్నేహితుడు, మన తండ్రి, మన బోధకుడు. కానీ మనం ఇంకొక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఆయన ఈ భూమి ఆకాశంను సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుడు. Hallelujah. హల్లెలూయా. So when He comes, ఆయన వచ్చినప్పుడు why does He come? ఎందుకు వస్తారు? Why did Jesus come? యేసు ప్రభువు ఎందుకు వచ్చారు? Okay, you will say salvation, you will say deliverance, you will say all this kind of రక్షణ, విడుదల, ఇవన్నీ విషయాలు కూడా మీరు చెప్తారు. Anything just beyond that can you think? మరి దానికంటే ఎక్కువ ఆలోచించమని చెప్పగలుగుతారా? Anything before that? దానికంటే ముందుగా కూడా Something which will consist of all these things. మరి వీటన్నిటితో కూడిన ఒక్క విషయము నిమిత్తం ఆయన వచ్చారు. Eternal life, yeah, correct, but నిత్యత్వము, ప్రేమ, yeah,
రక్షించుటకు. రక్షించుటకు సావాసం. I'll tell you one thing. Pardon? Talk about Father. తండ్రితో Yes. మాట్లాడడానికి I'll tell you. Basically, He comes for one thing. ఆయన ముఖ్యంగా ఒక్క విషయం కోసం వచ్చారు. He comes to give. ఆయన ఇవ్వడం కొరకు వచ్చారు. Hallelujah. హల్లెలూయా. He gave Himself. ఆయన తన్ను సమర్పించుకున్నారు. See, God's one important character is He's a giver. మన దేవుని యొక్క గుణగణాల్లో ముఖ్యమైనది ఏంటంటే ఆయన ఇచ్చేవారు. Hallelujah. హల్లెలూయా. What kind of giver is He? ఆయన ఎలాంటి ఇవ్వడంలో ఏ విధంగా ఇస్తారు ఆయన? He is a generous giver. ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు. You know what Bible tells in Romans 8:31? రోమీయులకు రాసిన పత్రిక 8:31లో బైబిల్ ఏమని చెప్తుందంటే, When God did not withhold His Son from you, will He withhold any other good thing? తన సంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? See, what that means is God gave His best. The rest is not a big thing. దేవుడు మనకి చాలా మంచి విషయాన్ని, బెస్ట్ థింగ్ ఆయన ఇచ్చారు కాబట్టి మిగతా విషయాలు అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాటిని ఆయన ఇచ్చారు. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, God is generous God. దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు. When we talk about His presence in us, ఎప్పుడైతే మనము ఆయన యొక్క సన్నిధి మనలో ఉన్నదాన్ని మాట్లాడితే గనక, whenever we talk about we being in the image and likeness of God, మనం ఎప్పుడైతే ఆయనలాగా ఆయన పరిపూర్ణతలో ఉండాలని మాట్లాడడం ఉంటే, one thing we also must manifest is generosity. మనము ఆ యొక్క ధారాళత్వము, దాతృత్వం గురించి కూడా మనం మాట్లాడాలి. I'll tell you, when we say generosity, మరి ఎప్పుడైతే నేను ఆ దాతృత్వం గురించి మాట్లాడుతున్నానో, money is the least matter. డబ్బు అనేది చాలా చిన్న విషయం అండి. Being generous about money is the least thing. దాతృత్వం, డబ్బు గురించి దాతృత్వం అనేది చాలా చిన్న విషయము. I'm not even talking about that. నేను దాని గురించి అసలు మాట్లాడట్లేదు. I'm talking about generosity as a character. అది మరి దాతృత్వం అనే గుణం గురించి నేను మాట్లాడుతున్నాను. See, in Isaiah 32, యెషయా గ్రంథము 32వ వచనం verse చూసినట్లయితే, 8. 32:8వ వచనం చూసినట్లయితే, But a generous man devises generous things, and by generosity he shall stand. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. I don't know whether Telugu it కొంచెం different ఉందా? Okay. So, but same meaning. See, basically, you know, the word generosity or generous comes from nadyam. మరి One Hebrew word. దాతృత్వం అనే మాట, జనరాసిటీ అనే మాట హీబ్రూ వర్డ్ నాద్యం అనే పదం నుంచి వచ్చింది. That means being magnanimous. అంటే చాలా విస్తారమైన అని అర్థం వచ్చేదిగా ఉంటుంది. That means, you know, you don't give according to the person in front of you, you give according to your nature of magnanimity. అంటే నువ్వు ఎదుటి వారిని బట్టి ఇవ్వవు కానీ నీ యొక్క స్వభావము, నీ యొక్క విస్తారమైన స్వభావమును బట్టి ఇవ్వడము అని అర్థము. See, when Jesus gave Himself, యేసు ప్రభువు తను సమర్పించుకున్నప్పుడు that was sufficient for not just that generation, but the generation who lived before and the generations that will live afterwards. ఆ తరానికి మాత్రమే కాకుండా ఆ తరం కంటే ముందు ఉన్న తరానికి, తర్వాత ఉన్న తరానికి కూడా ఆయన తను సమర్పించుకున్నారు. I think last time I told this story. నేను ఈ పోయిన వారము ఈ కథ చెప్పాను. But I don't remember that correctly. నేను నాకు గుర్తులేదు. You know, one mother and her cute little daughter went to a shop. లాస్ట్ వీక్ చెప్పాను. మరి ఒక తల్లి, ఒక చిన్న పాప షాప్ కి వెళ్ళారు. Very cute girl. చాలా చక్కటి అమ్మాయి. So shopkeeper, told her, this is the chocolate, that dabba. Put your hand, take as much as you want. మరి ఆ షాప్ యజమాని అన్నాడు, ఇదిగో డబ్బాలో చాక్లెట్లు ఉన్నాయి, తీసుకోనికి ఎంత కావాలని చెప్పారు. She hid her hand. ఆమె తన చేయి దాచిపెట్టుకుంది. How much ever he told she wouldn't put it inside. ఆయన ఎంత చెప్పినప్పటికీ కూడా ఆమె ఆ చెయ్యి లోపల పెట్టలేదు. Mother was telling,
okay, take it. తల్లి కూడా చెప్తుంది పర్వాలేదు తీసుకో But అంటుంది, she didn't take it. అయినప్పటికీ తీసుకోలేదు. At last the shopkeeper put his hand, took a fistful of chocolate and gave her. And she చివరికి ఆ షాప్ యజమాని ఆ యొక్క చాక్లెట్ తీసుకొని తన గుప్పెట్ నుంచి తీసుకొని ఆ పాపకి ఇచ్చాడు. So mother asked her, why didn't you take? తల్లి అడిగింది ఎందుకు నువ్వు తీసుకోలేదు అని. She said, Mummy, my hand is small. ఏ మమ్మీ మరి నా చెయ్యి చాలా చిన్నది కదా అని. How many can I get in my hand? మరి నా చేతిలో ఎన్ని వస్తాయి, But uncle's hand is big. కానీ అంకుల్ చెయ్యి చాలా పెద్దది కదా. Do you realize this? ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించారా? It is your fist, the fist of the giver, that is more important. మరి ఎవరైతే ఇస్తారో వారి యొక్క గుప్పిడి చాలా ప్రాముఖ్యమైనది. Shopkeeper did not think this girl's fist is small, so let me give her fistful. మరి ఆ షాప్ యజమాని ఆలోచించలేదు ఈ చిన్న పాప యొక్క గుప్పిడి చాలా చిన్నదని, ఆ దాన్ని ఇద్దామని ఆలోచించలేదు. But he gave his fistful. మరి ఆయన తన గుప్పెట్ నిండా కూడా ఇచ్చాడు. When God gives, he gives his fistful. ఆ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆయన గుప్పెట్ ప్రకారం మనకి ఇస్తారు. Hallelujah. హల్లెలూయా. That's why Bible tells us అందుకనే బైబిల్ చెప్తుంది that God is able to do exceedingly abundantly above all that we can think or pray, that by the power that is working in us. మనలో కార్య సాధకం చేయించిన దేవుని యొక్క శక్తి మనం ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే అత్యధికంగా చేయగలిగిన సమర్థుడని దేవుడు చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. You know, God is really generous. దేవుడు నిజంగా దాతృత్వం కలిగిన దేవుడు అండి. See, when Jesus fed 5,000 people, దేవుడు 5,000 మందిని ఆయన ఆహారం పంచారు. was it just sufficient to taste or stomach full? మరి అది తీసుకోవడానికి సరిపోయిందా లేకపోతే కడుపు నిండా తిన్నారా వాళ్ళు? And after that, how much was left over? దాని తర్వాత ఎంత మిగిలిందండి? 12 baskets full. 12 గంపలు మిగిలాయి. You see, it was not just sufficient, it was more than sufficient. అది కేవలం సరిపోవడమే కాకుండా దానికంటే ఎక్కువగా మిగిలిపోయింది. You know, my son Joshua one day came to me. మరి నా కుమారుడు జాషువా నా దగ్గరికి వచ్చినప్పుడు And he asked me, Dada, only why 12 baskets full was left over? మరి ఎందుకు 12 గంపలు మాత్రమే డాడా మిగిలిని అని అడిగారు. So I said, yeah, 12 apostles and 12 tribes. I was giving all these answers. నేను అంటున్నాను 12 అపోస్తలులు 12 మంది, అందుకని అలానే నేను అలా జవాబులు చెప్తా వచ్చాను. He was smiling at me. నాతో నవ్వుతున్నాడు జాషువా. I said, you tell me. నేను అన్న నువ్వు చెప్పు మరి అన్న. He said 12 basket full was left over because there were only 12 baskets. ఎందుకంటే అక్కడ 12 గంపలు మాత్రమే ఉన్నాయి కాబట్టి 12 గంపల సామాను మిగిలిపోయిందని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. If 13 baskets were there, it would have been 13 baskets full. అక్కడ 13 గంపలు ఉంటే 13 గంపలు మిగిలిపోయాయి. 100 baskets and 100 baskets full. 100 గంపలు ఉంటే 100 మిగిలిపోయాయి. See, when Elijah performed the miracle of the oil, you see, as much as they could contain, that much it continued to flow. ఏలియా మరి ఎప్పుడైతే అద్భుతం చేశారో నూనె పోయడంలో ఎంత సామాను ఉంటే అంత వరకు కూడా అవి అలా నూనె వస్తానే ఉన్నది. Bible tells us బైబిల్ చెప్తుంది that when you give, it shall be given unto you, good measures, pressed down, shaken together, running over, shall men give unto you. మీరు ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారంటే అన్నిచి కదిలించి ఇచ్చినప్పుడు అది మనకి వెనక్కి మళ్ళీ తిరిగి వస్తుంది అంటున్నారు. See, God gives his fistful. ఆయన గుప్పిడి నిండా దేవుడు ఇస్తున్నారు. There comes a question. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. Are you ready to give your fistful? మీరు మీ గుప్పిడి నుండి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? Think about it, my brothers and sisters. ఆలోచించండి సహోదరి సహోదరులారా. See, when we talk about the Spirit of God, మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ గురించి మాట్లాడుతున్నామో, Psalms 51:12 is a very interesting scripture. మరి కీర్తన 51:12 వచనము చాలా చాలా ప్రాముఖ్యమైన వచనం అండి. David is in pain. He is having, that guilt, and he is repenting before God. And then he says, restore to me the joy of your salvation, uphold me by your generous spirit. మరి దావీదు చాలా బాధతో ఉన్నారు, ఆ యొక్క అపరాధ భావంతో ఉన్నారు. ఆయన అంటున్నారు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచుము. See,
the word that is used in English is generous spirit. మరి ఇంగ్లీష్ లో ఏ మాట మాట్లాడారంటే దాతృత్వమైన ఆత్మ అని It మాట్లాడారు. is not about spirit given generously. మరి ఆత్మ దాతృత్వంగా ఇవ్వడం కాదు గాని It is the spirit whose character is generosity. ఆత్మ యొక్క గుణమే దాతృత్వమై ఉన్నది. When you have the spirit of God inside, ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు, when you are led by the spirit of God, మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడతామో you will be generous. మనము దాతృత్వము కలిగి ఉంటాము. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I just took down the meaning of the word generous. నేను మరి దాతృత్వం అనే పదానికి అర్థాలు తీశాను. You know what it means is దాని యొక్క అర్థం ఏమైందంటే liberal in giving and sharing unselfishly. మరి ఇవ్వటంలో పంచడంలో ఎలాంటి స్వార్థము లేకుండా ఇవ్వడం అని అర్థం ఉంది. It should not be like this, Suppose I give this to sister. నేను ఎప్పుడైతే ఇది సిస్టర్ కి ఇచ్చానో, But my intention is taking this phone. మరి నా యొక్క భావం ఏంటంటే ఫోన్ తీసేసుకోవడం. Suppose if I say, నేను చెప్తాను, I gave to my sister. నేను నా సహోదరికి ఇది ఇచ్చాను. Is it good or bad? ఇది మంచిదా చెడ్డదా? You will say good. మీరు అంటారు మంచిది అంటారు. Because you don't know what I want to do with it. కానీ మీకు తెలియదు నేనేం తీసుకోవాలనుకుంటున్నానో మీకు తెలియదు. See, that is selfish. అది స్వార్థం అండి. Don't give to God with selfish intention. మనము దేవునికి ఒక స్వార్థమైన అనుభూతితో ఇవ్వొద్దండి. If I give, I will get. That's why I give is the selfish motive. నేను ఇచ్చినప్పుడు ఆయన నాకు ఇస్తారు అని ఇవ్వడం అనేది ఆ యొక్క స్వార్థమైన అనుభూతి. Generosity means one more thing. మరి దాతృత్వం అంటే ఇంకొకటి. It is being free from meanness or smallness of mind. మరి అది ఒక Mean means అంటే అది selfish కూడా కాదు. Selfish కూడా కాదు. Like miserly. But this is beyond miser. वो mindset ही ऐसा रहता, अरे 2 काय को 1 दिए तो बस है ना. అంటే స్వార్థం కూడా కాదు కానీ పిసినార్తనం కూడా కాదు కానీ ఒకలాంటి బుద్ధి అన్నమాట. Free from that. మరి దాని నుంచి మనం బయటపడదాము. See, generosity does not have that meanness. మరి దాతృత్వానికి అలాంటి ఆ స్వార్థమైన బుద్ధి ఉండదండి. This is where you want to give the best. ఎక్కడైతే మనం శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడతాము. Generous also means fertile. మరి దాతృత్వం అంటే ఏంటో తెలుసా? సారవంతమైనది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, when we talk about grace, మనం ఎప్పుడైతే కృప గురించి మాట్లాడతామో, grace is about generosity. మరి కృప అనేది దాతృత్వం కంటే కూడా హెచ్చైనది. Hallelujah. హల్లెలూయా. See, there are 7 areas where we need to show generosity. మనము 7 స్థలాలలో దాతృత్వాన్ని చూపించాల్సిన అవసరం ఉన్నది. Money is not the only thing. డబ్బు అసలు సంబంధం లేదండి. First thing, you must have generosity in your thoughts. మన యొక్క ఆలోచనలో దాతృత్వం కలిగి ఉండాలి. Sometimes our thoughts itself are so mean that you see. Imagine for a moment. మరి ఒక్కసారి మన ఆలోచనలు ఎంత స్వార్థభరితంగా ఉంటాయంటే, Suppose there is a screen over here. మరి ఇక్కడ ఒక తెర ఉందండి. Everybody can see. మరి అందరు చూడొచ్చు. And there is a technology. అక్కడ ఒక టెక్నాలజీ ఉంది. Your thoughts can be projected there. మీ యొక్క ఆలోచనలు ఆ తెర మీద కనబడతాయి. How many of you will volunteer and say, my thoughts, let them be projected? ఎంతమంది మీ ఇష్టానుసారంగా ఆ యొక్క మా ఆలోచనలు తెర మీద ఉండాలని ఇష్టపడతారు చెప్పండి. వాళ్ళు అమ్మా, చాలా డేంజరస్ కాల్ బ్రదర్ మీరు. You see, many times we think mean, small we think. మనం చాలా విషయాలు చాలా చిన్నగా ఆలోచిస్తూ ఉంటామండి. It seems, one story I read. నేను ఒక కథ చదివాను. One day God appeared to one man.
దేవుడు ఒక మనిషికి ప్రత్యక్షమయ్యారు and said, whatever you ask, I will give you. నేను ఏది అడిగినా నేను ఇస్తానని చెప్పారు. But what I give you, your neighbor will get double. మరి నేను ఏదైతే నీకు ఇస్తానో నీ పొరుగింటి ఆయనకి రెండింతలుగా వస్తుందని చెప్పారు. So he was very happy. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. So he said, God, I want a big house. నాకు దేవుడా నాకు ఒక పెద్ద భవంతి కావాలని అడిగారు. He got a big house. వచ్చేసేసింది, ఇల్లు వచ్చింది. Neighbor got 2 big houses. కానీ పొరుగింటానికి 2 ఇల్లులు వచ్చాయి. I want a car. నాకు కారు కావాలన్నారు. He got a car. ఆయన కారు వచ్చింది. Neighbor got 2 cars. పొరుగింటానికి 2 కార్లు వచ్చాయి. You know what happened? ఏమైందో తెలుసా? He began to feel sad. చాలా బాధపడటం మొదలెట్టాడు ఆయన. Then he said, God, దేవుడా take away 1 eye of mine. Take away 1 eye of mine. నా కన్నుని తీసేసేయమని చెప్పారు. So his 1 eye went. ఆయన కన్ను పోయింది. And the neighbor's 2 eyes went. మరి ఆ పొరుగింటానికి 2 కళ్ళు పోయాయి. Now this man was happy. ఇప్పుడు ఈ మనిషి చాలా సంతోషంగా ఉన్నాడు. You see, instead of being happy with what God is giving, he was more happy at the destruction of the other person. That is meanness. మరి దేవుడిచ్చే దాన్ని బట్టి సంతోషించకుండా వేరే వాళ్ళు పాడైపోవడం గురించి సంతోషించే వ్యక్తిగా ఉండడమే మీన్, అంటే స్వార్థం అని అర్థం. You know, when we talk about generosity of thoughts, మనము ఎప్పుడైతే మన ఆలోచనలో దాతృత్వం గురించి మాట్లాడితే you are desiring good for others. మనము వేరే వారి గురించి మంచిని ఆశిస్తున్నాము. That's why Bible says that bless those who curse you. మరి అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మరి ఎవరైతే మిమ్మల్ని శపించారో వాళ్ళని దీవించమని చెప్తుంది. That means those who are mean in their thoughts about you, you be generous in your thoughts about them. మరి ఎవరైతే నీ గురించి చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నారో వారి పట్ల నువ్వు దాతృత్వమైన ఆలోచనలు కలిగి వారిని దీవించమని బైబిల్ చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. That means you must learn to think good about others. దాని అర్థం ఏంటంటే మనము వేరే వారి గురించి మంచిగా ఆలోచించాలి. दूसरे का पैर खींचने का जब मन में आता है ना, तो अपन वो क्या बोलते हैं, we must prostrate before God and say, Lord, I'm sorry. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ కాలు లాగడానికి ఆలోచన వస్తుందో అప్పుడు మనము దేవుని ముందు సాష్టాంగపడి మనం దేవా మమ్మల్ని క్షమించు అని అడగాలి. One day I asked in the church, నేను సంఘంలో ఒకసారి అడిగాను, do you feel like punching somebody? ఎవరైనా ఒక పంచివాలని ఉందని అడిగాను. 5-6 people said yes, yes, yes. మరి 5-6 మంది ఎస్ ఎస్ అని చెప్పారు. Do you want to punch anybody? ఎవరైనా గుద్దాలని ఉందా? Just think about it. See, means you want to damage somebody. అంటే వేరే వాళ్ళని మీరు నాశనం చేయాలని చూస్తున్నారు. That is not a godly thinking. అది దేవుని ఆలోచన విధానం కాదు. You must always think, how can I be a blessing to this person? మనం ఎప్పుడు ఆలోచించాలి, నేను ఈ మనిషికి ఎలాగ ఆశీర్వాదకరంగా ఉండాలి అని. I'll tell you, my brothers and sisters, సహోదరి సహోదరులారా, ఒక్క విషయం that desire to take revenge or desire to damage someone damages you. ఎవరి పట్లైనా ప్రతీకారం తీసుకోవాలని, ఎవరైనా నశించాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అది మనల్ని నాశనం చేస్తుంది. But when you are generous in your thinking about others, మనం ఎప్పుడైతే వేరే వారి గురించి దాతృత్వమైన ఆలోచనలు కలిగి ఉంటామో you are allowing the flow of God in your life. మనము దేవుని యొక్క ఆ యొక్క వైఖరిని మనం ఆహ్వానిస్తున్నట్టు లెక్క. Hallelujah. హల్లెలూయా. The second thing we need to be generous is, మరి రెండో విషయం మనం దాతృత్వం దేంట్లో కలిగి ఉండాలంటే, we must be generous about our words, with our words. మనము మన మాటల విషయంలో దాతృత్వం కలిగి ఉండాలి. You know, especially when someone does something good, మనం ఎప్పుడైతే మనకి ఎవరైనా మంచి విషయం చేసినప్పుడు do not fail to appreciate. మరి వాళ్ళని అభినందించడము, మనము ఆ విషయంలో ఓడిపోకూడదు. Generally, you know what our thinking is? మరి చిన్నవి
No, what we think many times is, మనం చాలా సందర్భాల్లో ఏం ఆలోచిస్తామంటే, अरे जरा appreciate किया तो सर पे बैठ जाते हैं. ఏదైనా అభినందిస్తే వాళ్ళు నెత్తినెక్కి కూర్చుంటారు అనుకుంటాము. बैठने दो भाई. అలానే ఉండని అనుకుంటాము. God knows how to deal with everything. దేవుడికి తెలుసు ఎవరిని ఏ రీతిగా డీల్ చేయాలనేది. You know, there are some people who will after cooking something good food, మరి ఒక మంచి ఆహారం వండిన తర్వాత, when suppose wife cooked and comes to husband, మరి భార్య వండి భర్త దగ్గర తీసుకొని వచ్చినప్పుడు, how is it? ఎలా ఉందని అడిగితే, okay మీరు ట్రాన్స్లేట్ చేయాలి సిస్టర్. ఓకే ఓకే అంటే ఓకే ఓకే ఓకే. कैसा sister, how you feel? You don't feel like cooking again, right? మళ్ళీ ఇంకోసారి వండాలనిపించదు కదా. But when you say అబ్బా జబర్దస్త్, అబ్బా ఎంత బాగుంది అన్నప్పుడు, you feel like, sister, correct, no? yes yes. When I say बहुत अच्छा बना है पूरा पूरा, तो you feel like cooking again, no? again yes yes. और एक बार अरे जब हमारा शादी हुआ, मेरा बीबी को खाना बनाना ही नहीं आता. మా పెళ్ళైన కొత్తలో మా ఆవిడకి అసలు వంట చేయడమే రాదు. But I learned one thing. కానీ నేను ఒక్క విషయం నేర్చుకున్నాను. थोड़ा भी अच्छा है तो కొంచెం బాగున్నప్పటికీ కూడా appreciate, అభినందించండి. अरे अच्छा है, బాగుందనండి. बुरा है को बोलना भाई. ఎందుకు చెడు ఏంది చెప్పాలి? Nothing is bad. ఏది కూడా చెడ్డదంటూ లేదు. See, God has given me lots of taste buds on my tongue. మరి నాలుగు మీద నాకు ఆయన ఎన్నో టేస్ట్ బడ్స్ ఇచ్చారు. You give me anything except curd, I will enjoy. పెరుగు తప్పించి ఏది తిన్నా నేను చాలా సంతోషిస్తాను. So I began to appreciate. నేను అప్పుడు అభినందించడం మొదలెట్టాను. appreciating I'm telling you, अभी मेरा बीवी खाना बनाए तो पूरा खत्म हो जाए. మరి అభినందించి ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు నా భార్య గనక వంట చేస్తే మొత్తం అయిపోతుంది. Hallelujah. హల్లెలూయా. See, when you are generous about your words in appreciation, it will encourage people and it will in turn bless you. మనం ఎప్పుడైతే మన మాటల్లో దాతృత్వం కలిగి అభినందించడం మొదలెట్టామంటే, అవి మనల్ని ఆశీర్వదించేవిగా మళ్ళీ తిరిగి మనకు వస్తాయి. Hallelujah. హల్లెలూయా. You know, my son Joshua, మా కుమారుడు జాషువా, his handwriting was very bad. ఆయన చేతి రాత చాలా బాగుండేది కాదు. His childhood friend and cousin was Priyanka Divakar. Some of you might know. మరి మీ తన కజిన్, తన చిన్నప్పుడు స్నేహితులు ప్రియాంక దేవాకర్ మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు. So sometimes, I used to leave him in their house. నేను వాళ్ళ ఇంట్లో కొన్నిసార్లు జాషువాని వదిలిపెట్టేవాడిని. And then pick up after some time. కొన్ని సమయం తర్వాత తీసుకొని వచ్చేదాన్ని. One day when I went to pick him up, నేను ఎప్పుడైతే ఒకసారి తీసుకోవడానికి వెళ్ళాను, he came running with a notebook. మరి ఒక నోట్ బుక్ తీసుకొని నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. Dada, see my handwriting. డాడా చూడండి నా చేయరాత చూడండి అన్నాడు. Beautiful handwriting. చక్కగా రాశాడు. I said, my wife would say, ఏ ఊరు కాలింది. మరి మా ఆవిడ అంటది కదా, ఏ ఊరు కాలింది అని. Like that it was. మరి అలా ఉంది. I asked Joyce, auntie, what happened? మరి నేను జాయిస్ ఆంటీని అడిగాను, ఏమైంది అని. She said, I just told Joshua, Josh, your handwriting is so beautiful, can you show me? నేను అన్నాను, జాషువా నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, ఒకసారి నాకు చూపిస్తావా అని అడిగాను అంతే. And he wrote so beautifully. చక్కగా అందంగా రాసి పెట్టాడు. I'll tell you, after that his handwriting changed for life. మరి జీవితానికి అంతా కూడా చేరాత మారిపోయింది, చక్కగా మారిపోయింది. See, my brothers and sisters, by condemning that it is bad, does not help. మరి మాట్లాడితే ఖండించడం, బాగలేదు అని చెప్పడం అనేది ఎప్పటికీ మంచిది కాదు. You see, my brothers and sisters, your generosity will bless others and bless you. మరి మన యొక్క దాతృత్వమైన మాటలు వేరే వాళ్ళని ఆశీర్వదించినప్పుడు మనం కూడా ఆశీర్వదింపబడతాము. You must be generous about your time. మనము మన యొక్క సమయంలో కూడా దాతృత్వం కలిగి ఉండాలి. See, time, when you give time to God, give without limitation actually. మనం ఎప్పుడైతే దేవునికి సమయం ఇస్తామో, ఎలాంటి పరిమితి లేకుండా దేవునికి సమయం ఇచ్చేయండి. Give heartfully time to God. పూర్ణ హృదయంతో దేవునికి ఇచ్చేసేయండి.
See, when I talk about generosity, నేను ఎప్పుడైతే దాతృత్వం గురించి మాట్లాడుతున్నానో, it is about a nature, my brothers and sisters. ఇది ఒక స్వభావమై ఉన్నది. If your nature is generous, in everything you will show generosity. మన స్వభావమే గనక దాతృత్వం అయి ఉంటే గనక ప్రతి విషయంలో కూడా మనం దాతృత్వం కలిగి ఉంటాము. Whatever you have, with that be generous. Do not hold back. మనకి ఉన్న దాంట్లో మనము దాతృత్వం కలిగి ఉన్నాము. ఏది కూడా మనం పట్టుకొని ఉండొద్దు. Your thoughts, your words, your time, your money, your influence, your knowledge, with everything be generous. మరి మన సమయము, మన మాటలు, మన ఆలోచనలు, మన డబ్బు, మన యొక్క ప్రతిదీ కూడా ప్రభావం అంతా కూడా దాతృత్వం కలిగి ఉంచుకుందాము. Many times we think if we hold back, we will have more. మనం ఎప్పుడైతే పట్టుకొని ఉంటామో మనం అనుకుంటాము we think we will have more. మనం అనుకుంటాం మన దగ్గర చాలా ఉండిపోతుంది అనుకుంటాము. That is not God's way. కానీ అది దేవుని యొక్క విధానం కాదు. You see, I learned it a hard way. నేను చాలా కష్టతరంగా ఇది నేర్చుకున్నాను. Sometimes, when you have to give a message, మరి నేను ఎప్పుడైతే వాక్యం ఇవ్వాలనుకున్నప్పుడు sometimes the meditation goes on for a long time. నేను ధ్యానించడం అనేది చాలా సమయం అయిపోతా ఉంటుంది. And you think maybe Sunday I will share. I mean, as a pastor I'm telling you. నేను ఒక సంఘ కాపరిగా ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. But then somewhere in midweek comes an occasion. మరి ఏదైనా మధ్యవారంలో ఏదైనా సందర్భం వస్తే, and then you begin to think, no, let me hold that message back for Sunday. మరి నేను అనుకుంటాను ఇంతగా ధ్యానించాను కాబట్టి అది ఆదివారం వరకు నేను ఉంచుకుందాం అనుకుంటాను. But I realize it doesn't work. కానీ నేను ఆలోచించాను ఏంటంటే అది అలా పని చేయదు. The more you give, the more is released in your life. నువ్వు ఎంతగా ఇస్తే అంత నీ జీవితంలోకి మళ్ళీ తిరిగి అది వస్తుంది. See, my brothers and sisters, whether it is knowledge, whether it is money, whether it is a talent, release it completely, generously, and you will see blessing in your life like never before. సహోదరి సహోదరులారా, ఒక్క విషయం చూడండి, మనం ఎప్పుడైతే దాతృత్వం కలిగించామో మన జ్ఞానము, మన డబ్బులు, మన సమయము మనం దాతృత్వంతో ఇచ్చినప్పుడు అది తిరిగి మళ్ళీ మనకు అదే విధంగా వస్తుంది. Jeremiah 2:13 says, మరి యెర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం ఏమని చెప్తుందంటే, God's people committed 2 evils. మరి దేవుని యొక్క ప్రజలు 2 నేరాలు చేశారని చెప్తుంది. Number 1, మొదటిది, he says, they have forsaken me, the fountain of living waters, and have hewn themselves cisterns, broken cisterns that cannot hold any water. మరి జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్ళని నిలువని తొట్లను తొలిపించుకున్నారు. Hallelujah. హల్లెలూయా. They wanted to hold things back. వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళతో పాటు పట్టుకొని The ఉంచాలనుకున్నారు. more they tried to hold back, the more they kept losing. వాళ్ళు ఎంతకైతే పట్టుకోవాలనుకున్నారో అంతగా అవన్నీ వాళ్ళ నుంచి వెళ్ళిపోతా ఉన్నాయి. But God says, I'm a fountain. ఆయన అంటున్నారు, దేవుడు నేను జీవజలము యొక్క ఊట అంటున్నారు. When I pour into you, నేను మీలో పోసాను కాబట్టి unless you pour that out, you cannot get more. మీరు దాన్ని గనక బయటకి గనక పారవేయలేదో మళ్ళీ మీరు దాన్ని పొందుకోలేరు అని చెప్తున్నారు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, we should become a channel for God. మనము దేవుని యొక్క సాధనాలుగా ఉండాలి. Can I tell you something? నేను ఒక్క విషయం చెప్పాలా? Can I tell this? నేను చెప్పనా? Very, very important. ప్రాముఖ్యమైన విషయము. The blessing that you receive is never for you. మరి ఏదైతే ఆశీర్వాదం మీరు పొందుకున్నారో అది మీకు కాదు. Let me repeat. మళ్ళీ చెప్తాను, The blessing that you receive is never for you. ఏదైతే ఆశీర్వాదం మీరు పొందుకున్నారో అది మీది కాదు. The blessing you receive is for you to release in someone else's life. ఏదైతే ఆశీర్వాదం పొందుకున్నారో అది వేరే వాళ్ళ జీవితంలోకి విడుదల చేయడానికి పొందుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Let us talk about the gifts of the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ వరాల గురించి మాట్లాడుకుందాము. Those are not for you to be benefited with. Those are for others to be benefited with. మరి అవి మనకు క్షేమకరంగా కాదు కానీ వేరే వారికి క్షేమకరంగా ఉండడానికే ఆ వరాలు ఉన్నాయి. The more you withhold, the more you lose. The more you release, the more you gain. That is the way
of God. మరి ఎంతైతే మనం పట్టుకొని ఉంటామో అవి అంతగా మన దగ్గర ఉండవు, కానీ ఎంతైతే మనం విడుదల చేస్తా ఉంటామో అంతగా మనం పొందుకుంటామో అది దేవుని యొక్క విధానము. Hallelujah. హల్లెలూయా. Sometimes people, God places people in certain positions. మరి దేవుడు కొంతమందిని కొన్ని స్థానాల్లో మన కొరకు ఉంచుతారు. God placed Esther, Queen Esther, in a certain position. మరి రాణి అయిన ఎస్తేర్ని దేవుడు ఒక స్థానంలో ఉంచారు. When Mordecai sends a message that the Jews are in trouble, మరి మొర్దెకై ఎప్పుడైతే తనకి మరి యూదులు సమస్యలో ఉన్నారని సమాచారం అందించినప్పుడు, you have to go to king. మరి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు She was afraid. ఎస్తేర్ భయపడతా ఉంది. And she was trying to hold back, saying, I may lose my life. మరి తను అనట్లేదు, నా జీవితం నేను పోగొట్టుకుంటాను, నేను అక్కడికి వెళ్ళటాన్ని బట్టి. Many times we have that fear, if I give, I may lose my life. మనం చాలా సందర్భాలు ఆ భయం కలుగుంటాం, మనం ఇస్తే గనక మనం పోగొట్టుకుంటామనే భయం కలిగి Then ఉంటాము. Mordecai sends a message. మళ్ళీ మొర్దెకై ఇంకొక సమాచారం పంపుతారు. He says, who knows if God has put you in that position for a time such as this. మరి ఈ సమయం కోసమే దేవుడు నిన్ను ఆ స్థానంలో ఉంచాడని మొర్దెకై మళ్ళీ ఒకసారి సమాచారం. Hallelujah. హల్లెలూయా. Generous about it. ఆయన దాతృత్వం కలిగి ఉన్నారు. Use that for the glory of God. మీరు దేవుని మహిమ కొరకు పంపబడ్డారు. Don't hold back. మీరు పట్టుకొని ఉంచొద్దు. Remember, my brothers and sisters, ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి the సహోదరులారా, life that God has given to you, ఏదైతే జీవితం మీకు దేవుడు the ఇచ్చారో, family that God has given to you, దేవుడు ఇచ్చిన కుటుంబం ఏదైతే ఉందో, children that God has given to you, దేవుడు ఇచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, the position that God has given to you, ఏదైతే మరి పరపతి దేవుడు మనకి ఇచ్చారో, the money that God has given to you, ఏదైతే ధనము దేవుడు మనకి ఇచ్చారో, the influence that God has given to you, ఏదైతే మరి ప్రభావం దేవుడు మనకి ఇచ్చారో, the knowledge that God has given to you, ఏదైతే జ్ఞానము దేవుడు మనకి ఇచ్చారో, it is for you to use for the kingdom of God without holding back. అది మనకి దేవుని యొక్క రాజ్యం కొరకు వాడబడటానికి ఇచ్చారు, కానీ అది మనం పట్టుకొని ఉండడానికి కాదు. Hallelujah. హల్లెలూయా. When we have that attitude, మనం ఎప్పుడైతే ఆ వైఖరి కలిగి ఉంటామో, we will keep releasing and He keeps releasing in our life. మనం విడిచిపెడతా ఉంటాము, అప్పుడు ఆయన మన జీవితంలో విడిచిపెడతా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Proverbs 11:24. మరి సామెతలు 11వ సామెత 24వ వచనం మనం This teaches చూసినట్లయితే, us a powerful lesson. ఇది ఒక మంచి పాఠం, మనకి శక్తివంతమైన పాఠం నేర్పిస్తుంది. There is one who scatters yet increases, and there is one who withholds more than right, but that leads to poverty. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. Hallelujah. హల్లెలూయా. When you scatter, when you give, when you release, you don't lose. మనం వెదజల్లినప్పుడు మనం అభివృద్ధి పొందుతాం, కానీ మనం ఏమి నష్టపోమండి. Hallelujah. హల్లెలూయా. And what he says is, ఇక్కడ ఏమని చెప్తున్నా, the more you scatter, the more you will increase. మరి ఎంతగా నువ్వు వెదజల్లితే అంతగా నువ్వు అభివృద్ధి పొందుతావు The చెప్తున్నాను. more you hold back, నువ్వు ఎంతగైతే పట్టుకొని ఉంటావో the more you actually lose. అంతగా నువ్వు కోల్పోతున్నావు. See what he says in 25. The generous soul will be made rich, and he who waters will also be watered. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. Hallelujah. Hallelujah. Today I pray that every stinginess of our hearts be gone. ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, మన హృదయంలో ఉన్న ప్రతి విధమైన పీనాసితనము పోవాలని ప్రార్థన చేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. अरे किसी को प्यार दिखाना ना, दिल खोल के दिखाओ. ఎవరైనా ప్రేమ చూపించాలంటే మీ హృదయం అంతా విప్పి ప్రేమ చూపించండి. Hallelujah. హల్లెలూయా. आप हमारे घर में आए तो चाय इतना कप नहीं मिलता, इतना कप नहीं मिलता. ఎవరైనా మా ఇంటికి వస్తే టీ ఇంత ఉండదండి, ఇంత ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. See, I'll tell you, my brothers and sisters, నేను ఒక్క విషయం చెప్తున్నా సహోదరి సహోదరులారా, this is a biblical principle. ఇది మరి వాక్యానుసారమైన ప్రిన్సిపల్. ఇది If you have a vision, మరి మనకు ఒక దర్శనం ఉంటే help someone else to fulfill their vision.
vision, somebody will help you to fulfill your vision. వారి యొక్క దర్శనం పూరించడానికి మీరు సహాయం చేయండి, అప్పుడు వేరే వాళ్ళు వచ్చి మన దర్శనాన్ని వాళ్ళు సహాయం చేస్తారు. अपन क्या सोचते हैं, अरे मेरे को ही जरूरत है, उसको काय को हेल्प करना. అయ్యా నాకే అవసరం ఉంది, ఇంకా వాళ్ళకేం సహాయం చేస్తాం అనుకుంటాం మనం. खुद के बारे में छोड़ दो भाई, कोई जरूरत में दिखे, go help. Help will come to you. మన గురించి మనం వదిలేసి ఎవరికైతే అవసరం ఉందో వెళ్ళి హెల్ప్ చేయండి, అప్పుడు మనకి ఆ సహాయం తిరిగి వస్తుంది. Hallelujah. Hallelujah. I can give you testimonies after testimonies. నేను సాక్ష్యాలు వెంబడి సాక్ష్యాలు ఇవ్వగలుగుతాను. But I'm not here to give testimonies today. నేను ఈ రోజు సాక్ష్యం ఇవ్వడానికి లేను. I'm here to declare the word of God to you, because it is the word that brings faith and not the testimony. నేను ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఉన్నాను, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనకి విశ్వాసం ఇస్తుంది కానీ సాక్ష్యము కాదు. The testimony may encourage you, దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తుంది, but it is faith that works. సాక్ష్యము మనల్ని ప్రోత్సాహపరుస్తుంది కానీ దేవుని యొక్క వాక్యము మనకి విశ్వాసమునిస్తుంది. The people will curse him who withholds gain, but blessing will be on the head of those who sell it. He who earnestly seeks good finds favor, but the trouble will come to him who seeks evil. మేలు చేయగోడు ఉపయుక్తమైన క్రియ చేయను, కీడు చేయగోడు వానికి కీడే మూడును, ధనమును నమ్ముకుని వాడు పాడైపోను, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. Hallelujah. Hallelujah. My brothers and sisters, సహోదరి సహోదరులారా, when you see somebody in need and it is in your capacity to help, do not hold back. ఎవరైనా అవసరతలో ఉంటే గనక, అది మీ పరిధిలో ఉంటే గనక మీరు సహాయం చేయడం మానకండి. उसका पोजीशन, उसका औकात, उसका ये, उसका वो मत देखो. It is not his fist, it is your fist that matters here. మరి వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ పరపతి మీరు చూడొద్దు కానీ మీ యొక్క గుప్పిల్ని బట్టి మీరు ఇస్తున్నారు కానీ వాళ్ళ గుప్పిల్ని బట్టి కాదు. Hallelujah. Hallelujah. God had to give us depending upon our, you tell me, क्या मिलता आपने को? మరి మనం దేవుడు మనకి ఎలా ఇవ్వాలంటే మనం ఇచ్చినప్పుడు నాకేం దొరుకుతుంది అని అనుకుంటాము. If God wants to give us according to our worth, అదే మన యోగ్యతను బట్టి దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే क्या मिलता आपने को? ఏం దొరుకుతుంది మనకి? उतना भी नहीं मिलता, कुछ भी नहीं मिलता. ఏం దొరకదు, ఏమి దొరకదు. But he gave according to his worth. ఆయన యొక్క యోగ్యతను బట్టి మనకు ఆయన ఇస్తారు. That's why Bible says God will supply all our need according to his riches in glory. అందుకనే బైబిల్ చెప్తుంది ఆయన కృపామైశ్వర్యాన్ని బట్టి ఆయన మనకి ఇస్తారు అని చెప్తుంది. सामने वाले का कैपेसिटी देख के नहीं हेल्प करते, अपना कैपेसिटी समझ के हेल्प करना. మన ఎదుటిన్నోళ్ళ కెపాసిటీని బట్టి కాదు కానీ మన యొక్క స్థితిని బట్టి మనం సహాయం చేయాలి. Hallelujah. హల్లెలూయా. In the Bible, మరి బైబిల్లో generous people have always prospered. మరి దాతృత్వం కలిగిన ఎప్పుడు కూడా వర్ధిల్లుతా ఉంటారు. You see Zacchaeus, మరి జక్కయ్య గురించి చూస్తే the moment God's presence was there, that moment he was in the presence of Jesus, మరి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి ఉందో, యేసు ప్రభు యొక్క సమక్షంలో తను ఉన్నాడో, क्या करा उन्हें? What did he do? ఆయన ఏం చేశాడు? उसका तिजोरी खोल दिया. వాళ్ళ ధనాగారం తెచ్చేశాడు. Hallelujah. హల్లెలూయా. He said, half I will give to the poor, और बाकी में से जिससे मैं गलत लिया उसको 4 गुना दे देता हूं. మరి ఎవరైతే నేను సగం అంతా కూడా మన పేదవాళ్ళకి ఇచ్చేస్తాను, సగం నేను ఎవరితోనైతే తప్పుడుగా సంపాదించానో వాళ్ళకి నేను 4 ఇచ్చేస్తానని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Do you remember in the Bible a generous woman? మరి బైబిల్లో ఒక దాతృత్వము కలిగిన స్త్రీ గుర్తుందా మీకు? Not Mary Magdalene, not that alabaster jar Mary. Widow. మరి విధవరాలు. Thank God I didn't talk about 5-star now. 5 స్టార్ గురించి మాట్లాడలేదు. Somebody else. Lydia, yes. And who else? Come on. దాతృత్వము కలిగిన స్త్రీ. Okay. Do you Elijah's widow, she was not actually much generous, ऐसा कुछ नहीं बोल सकते, उसको भी मजबूरी था.
God had already spoken to her. Shunammite woman, yes. Yes. షూనేమీయురాలు Rebecca. రెబెకా. See, this man asked water for himself. మరి ఈ యొక్క మనుషుడు నీళ్లు తన కొరకు అడిగాడు. She said, I will give you and I will draw even for your camels. ఆమె అన్నది, రెబెకా అన్నది, నీకు ఇస్తాను, నీతో పాటు వచ్చిన ఒంటెని కూడా నేను నీళ్లు పోస్తానంది. Dil acha hai nahi hai wo. అబ్బా, హృదయం చాలా మంచిగా ఉంది కదా. Isn't that generosity? అదే కదా దాతృత్వం అంటే. No money involved there. అక్కడ డబ్బులేం లేదు. It is her heart. ఇది మన హృదయము, తన హృదయము. And because of that, she is in the genealogy of our Lord Jesus Christ. అందుకనే దాన్ని బట్టి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో రెబెకా పేరు రాయబడింది. She became the daughter-in-law of great Abraham. మరి అబ్రహాము యొక్క కోడలుగా పిలువబడింది. Hallelujah. హల్లెలూయా. You know, the sister was talking about Shunammite woman. మరి షూనేమీయురాలు గురించి సహోదరి మాట్లాడుతూ ఉన్నారు. Do you know her story? మరి తన కథ తెలుసు కదా మీకు. You know, she used to see Elijah go through that town every time. మరి ఎలైజా ఆ పట్టణం గుండా వెళ్ళటం తను చూస్తా ఉండేది. And then she began to think good or began to plan good things about Elijah. మరి ఎలైజా గురించి మంచి విషయాలు ఆలోచించడం, అలానే ఆయన గురించి మంచి ప్రణాళికలు వేయడం మొదలు పెట్టింది. Elijah didn't ask anything. మరి ఏం అడగలేదు ఎలైజా తనని. But she saw and said, "अरे उसके लिए थोड़ा सा एक रूम बनाएंगे." అంది, ఒక చిన్న గది తన కొరకు తయారు చేపిద్దాము. She did not think that if I make the room, Elijah will bless me. ఆయన అన్నది, నేను ఈ రూమ్ చేయడం బట్టి నేను ఆశీర్వదిస్తానని ఎలైజా చెప్పలేదు. See, that is generosity. అదే దాతృత్వం అంటే. He is a man of God. ఆయన దైవ మనుషుడు. I need to do something for him. నేను తన కొరకు ఒక మంచి పని చేయాలి. What can I do? నేను ఏం చేయాలి? She made a room, she put a table, she put a bed. మరి ఒక గది చేసింది, ఒక టేబుల్ చేసింది, అలానే ఒక మంచం వేసింది. And did she ask anything to him? మళ్ళీ తన నుంచి ఏమన్నా అడిగిందా? Nothing. ఏం అడగలేదు. She didn't even say, "Please pray for me." మరి కనీసం ప్రార్థన చేయమని కూడా అడగలేదు. Then the man of God only started thinking of her. మరి ఆ దైవజనుడే తన గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. He asked, "What do you want?" అడిగాడు, ఏం కావాలి నీకు అని. I don't want anything. నా దగ్గర అన్ని ఉన్నాయి, నా దగ్గర ఏం అవసరం లేదండి. And through his servant, he realized her need of a son. మరి తన పనివారి ద్వారా తెలుసుకున్న తన అవసరం ఏంటో తెలుసుకున్నాడు. Do you realize she, without even asking, got her need met because she, without even asking him or even before he asked her, she prepared for man of God. మరి ఆ షూనేమీయురాలు తన యొక్క అవసరం తనకి బయలుపరచకుండానే ఆ దైవజనుడికి అవసరం తెలిసిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆ గది చేయడం వల్ల కూడా ఆ దైవజనుడి నుంచి తన అవసరం తీర్చబడింది. Hallelujah. హల్లెలూయా. Your generosity brings a solution to your problems. మరి నీ యొక్క దాతృత్వమే నీ సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తుంది. Hallelujah. హల్లెలూయా. You know, even after her son died, Elijah was there. మరి తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఏలియా అక్కడ ఉన్నాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, when we fail to show generosity, we miss out on the plan of God. మనము ఎప్పుడైతే దాతృత్వం చూపడంలో ఓడిపోతామో అప్పుడు మనం దేవుని యొక్క ప్రణాళికని కోల్పోతాం, మిస్ అవుతాం. I think somewhere in Proverbs there is one word. మరి సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది. Leach has 2 daughters. Leach has 2 daughters. జలగలకి అది I don't remember exactly. आपको इधर ढूंढे तो मिल जाएगा मेरे को. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. Give they say. It's in Proverbs chapter 30 verse 15. 30వ సామెతలు 15వ వచనము. జలగకు ఇమ్ము అని ఇద్దరు కూతుర్లు ఇద్దరు కలరు. So what are they telling? Give. ఇమ్ము అని ఇద్దరు కూతుర్లు ఉన్నాయి. अरे भाई लेते रहे तो फट जाते. మరి తీసుకుంటా ఉంటే ఇరిగిపోతాం. కానీ when are you going to release what you have received? మనం ఎప్పుడైతే
పొందుకున్న దాన్ని విడిచిపెడతాము. अरे ये होने के बाद वो करेंगे, वो होने के बाद वे करेंगे, छोड़ दो, कभी नहीं होता. ఇది చేసిన తర్వాత అది చేయాలి, అది చేసిన తర్వాత ఇది చేయాలని ఎప్పుడు అనుకోదాం. ఎప్పుడు What you have today, do whatever you can with that. మనకున్న దాంతో ఈ రోజు మనం ఏం చేయగలుగుతామో ఆలోచించాలి. Hallelujah. హల్లెలూయా. See, I'm not against saving. నేను మరి దాచిపెట్టుకోవడం గురించి, పొదుపు గురించి వ్యతిరేకం కాదు. నేను Bible talks about saving. మరి బైబిల్ పొదుపు గురించి కూడా మాట్లాడుతుంది. But when you hold back more than what you should, మరి నువ్వు దాచిపెట్టుకోవాల్సినంత కంటే ఎక్కువ దాచిపెట్టుకుంటే you are in trouble. నువ్వు సమస్యలో పడిపోతావు. See, generous is, you never give with pain. మరి దాతృత్వం అంటే ఏంటంటే ఏదో బాధతో మనం ఇవ్వము. Because Bible tells దేవుని యొక్క వాక్యం చెప్తుంది that in 2 Corinthians 9:7, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:7లో ఏమని చెప్తుందంటే, God loves a cheerful giver. దేవుడు సంతోషంగా ఇచ్చేవాడిని ఆయన ఎంతగానో ఇష్టపడతారు. Generous people enjoy giving. దాతృత్వం కలిగిన మనుషులు ఇవ్వడంలో ఎంతో సంతోషిస్తారు. I met one strange person. నేను ఒక చాలా ప్రత్యేకమైన మనిషిని ఒకసారి కలిశాను. He accepted the Lord. మరి ఆయన దేవుణ్ణి అంగీకరించారు. That time he was an engineering student. అప్పుడు ఆ సమయంలో తను ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్నారు. Not from a very good, rich background. కొద్దిగా ధనిక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. Just needs met. ఆ అవసరాలు తీరేంతగా ఉన్న స్థితి నుంచి ఆ మనిషి ఉన్నారు. But he wanted to give something to the church. మరి సంఘానికి ఏదో ఇవ్వాలని అనుకున్నాడు. So he was always worrying, what can I do, what can I do, what can I do. ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు, నేనేం చేయాలి, ఏం చేయాలి, ఏమి ఇవ్వాలి అని. He had a good physique. మంచిగా చాలా సౌష్టంగా ఉండేవాళ్ళు. So he started training in a gym. మరి జిమ్ లో జాయిన్ అయ్యి ట్రైన్ అవ్వటం మొదలెట్టాడు. And all the money, whatever he was earning, he was giving to the church. మరి ఏదైతే సంపాదిస్తున్నాడో అవన్నీ కూడా సంఘంకి ఇవ్వడం మొదలెట్టాడు. Somebody asked him, why are you doing that? You can keep something for you. మరి ఎవరు అడిగారు అన్నమాట, ఎందుకు అవన్నీ ఉంచుకున్నా, కొద్ది నీ దగ్గర పెట్టుకో అన్నాడు. You know what he said? ఆయన ఏమన్నాడంటే, देने में मजा आ रहा है. నాకు ఇవ్వడంలో చాలా మజా వస్తుంది అన్నాడు. Hallelujah. హల్లెలూయా. His income started to grow. ఆయన యొక్క ఆర్థిక స్థితి పెరగడం మొదలెట్టింది. Then he passed, he got a good job, he went to America, and then software engineer, manager, he continued to become big. మరి తను పాస్ అయ్యాడు, తర్వాత అమెరికా వెళ్ళాడు, అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, అక్కడ కూడా అభివృద్ధి చెందుతా ఉండి ఆయన పెరగడం మొదలెట్టాడు. Even after 20 years he says the same thing. देने में मजा आता है. 20 సంవత్సరాల తర్వాత కూడా ఆయన అంటాడు, ఇవ్వడంలో చాలా మజా ఉంటుంది అంటాడు. You see, my brothers and sisters, సహోదరి సహోదరులారా, that is generous heart. అది దాతృత్వము కలిగిన హృదయము. Hallelujah. హల్లెలూయా. We have one brother in our church. మరి మా సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. He always wants to do something. ఏదో ఒకటి చేయాలనుకుంటాడు ఎప్పుడు కూడా. See, we changed our house from 2008 4 times. మరి 2008 నుంచి 4 times. 4 సార్లు మేము ఇల్లు మారాము. The moment we say we are changing our house, he will be there in the morning. మరి ఎప్పుడైతే నేను ఇల్లు మారుతాడు అంటే అప్పుడు వచ్చి ఉండేవాడు. बेचारा पूरा पैक करके पूरा उठा के he will do everything in our shifting. అవన్నీ కూడా ప్యాక్ చేసేసి అవన్నీ కూడా ఆ షిఫ్టింగ్ అంతట్లో మారడంలో అంత సహాయం చేసేవాడు. That washing machine, he lifts up all alone and he carried from top to bottom. మరి వాషింగ్ మెషిన్ తన అంతట ఒక్కడే మోసి పై నుంచి కింద వరకు కూడా మోసుకొని వచ్చేవాడు. I said, "Arey, इतना काय को कर रहे भाई?" ఎందుకు ఇంత చేస్తున్నావు అని అడిగేవాడిని. And I am enjoying. అన్న నేను చాలా సంతోషంగా చేస్తున్నాను. See, it is the generosity of heart. It's not just about giving money, your time, your energy, you're pouring out wholeheartedly. మరి ఇది దాతృత్వం కలిగిన హృదయం ఎలా ఉంటుందంటే, ఇది జ్ఞానానికి సంబంధించింది కాదు, డబ్బుకు సంబంధించింది కాదు, సమయానికి సంబంధించింది కాదు, కానీ మనకున్నది మన హృదయాంతరంగా ఇవ్వటమే. Hallelujah. హల్లెలూయా. Lastly, my brothers and sisters, చివరిగా సహోదరి సహోదరులారా, Jesus is sitting at the treasury. మరి యేసు ప్రభువారు ఆ యొక్క డబ్బు పెట్టె దగ్గర ఉన్నారు. You see,
That means when you are giving, Jesus is watching. ఎప్పుడైతే మీరు ఇస్తారో దేవుడు యేసయ్య చూస్తున్నారు. Whether your money, your time, your energy, your efforts, your words, your thought, whenever you are giving, Jesus is there. మన ధనము, మన బలము, మన తలాంతులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క సమయము, ఇవన్నీ ఇవ్వటము యేసు ప్రభువు చూస్తున్నారు. He is not seeing how much you are giving. ఆయన చూడట్లేదు ఎంత ఇస్తున్నారని చూడట్లేదు, కానీ He is seeing how you are giving. ఎలా ఇస్తున్నారు అని ఆయన చూస్తున్నారు. With a generous heart, దాతృత్వం గల హృదయముతోనా, or with a restricted, conjuice, makkichus heart. ఆ యొక్క పీనాసితనంతో, ఆ యొక్క పిస్నార్తనంతో ఇస్తున్నారని చూస్తున్నారా? Think about it. ఆలోచించండి. Do you want to be generous? మీరు దాతృత్వం కలిగి ఉండాలనుకుంటున్నారా? आपका कोई yes ज्यादा लोग नहीं बोल रहे. Yes, it's a hard attitude. Basically, ఇది మన హృదయ వైఖరండి, హృదయ వైఖరి. we are going to pray together మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. that God, with His generous spirit, may stir us up that we may manifest generosity in our life. మనం ఆ దేవుడు ఆ దాతృత్వమైన ఆత్మతో మనల్ని కదిలించి మనము కూడా ఆ దాతృత్వమైన హృదయాన్ని పొందుకోవాలని ప్రార్థన చేద్దాము. Hallelujah. హల్లెలూయా. The moment you begin to feel generous, మనం ఎప్పుడైతే ఆ దాతృత్వం కలిగి ఉండాలనుకుంటామో, no, not even that. When you feel generous, మనము ఎప్పుడైతే ఆ దాతృత్వమైన స్వభావము మీలో ఎట్లా చెప్పాల్సి, దాతృత్వమైన స్వభావముని మనం పొందుకుంటామో, that's the first step towards supernatural prosperity. అప్పుడే అసాధారణమైన వర్ధిల్లటం అనేది మనం చూస్తాము. हालेलुया. హల్లెలూయా. अपना दिल में यही चलते रहना, अरे क्या कर सकता हूँ मैं, उसके लिए, चर्च के लिए क्या कर सकता हूँ, मेरे भाई के लिए क्या कर सकता हूँ, मेरे बहन के लिए क्या कर सकता हूँ, मैं कैसे मदद कर सकता हूँ, मैं कैसे उनको ऊपर उठा सकता हूँ. మనం ఎప్పుడు ఆలోచిస్తాండి, సంఘానికి ఏం చేద్దాము, ఆ సహోదరికి ఏం చేద్దాము, సహోదరుడికి ఏం చేద్దాము, ఎలాగే ఎవరికైనా హెల్ప్ చేద్దామని ఎప్పుడు అదే ఆలోచిస్తా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. That means you're moving in the spirit. అప్పుడు మనము దేవుని యొక్క ఆత్మలో వెళ్తున్నామని అర్థము. When you say खुद के लिए कैसा बचाऊं, how will I save for myself, how will I safeguard myself, how will I protect my family, how will I, you see, that means something's going wrong. మరి మనం ఎప్పుడైతే ఎలా దాచిపెట్టుకోవాలి, ఎంత దాచిపెట్టుకోవాలి, ఏం భద్రపరచాలని ఎప్పుడో ఆలోచిస్తామంటే మనతో ఏదో తప్పు జరుగుతుంది. Let us as El Shaddai family move in the spirit of generosity. మనము ఎల్ షదాయి కుటుంబంగా దేవుని యొక్క దాతృత్వపు ఆత్మలో ముందుకు వెళ్దాము. Hallelujah. హల్లెలూయా. Shall we all stand up in His presence? మనమందరం దేవుని యొక్క సన్నిధిలో నుంచున్నాము. Just surrender yourself in His hands. మనము దేవునికి సమర్పించుకుందాము. And just tell Him, Lord, deliver me from every kind of stinginess. ప్రభా, మమ్మల్ని ప్రతి విధమైన పీనాసి తనం నుంచి విడిపించండి అని మనం ప్రార్థన చేసుకుందాము. Tell Him, Lord, I want to move in the generous nature like yours. మరి ప్రభా చెప్పండి, ప్రభా మేము నీలాగా దాతృత్వపు స్వభావాన్ని కలిగి ఉండమని మనం ప్రార్థన చేద్దాము. Come on, everybody, pray. అందరు ప్రార్థన చేయండి, అందరు ప్రార్థన చేయండి, అందరు ప్రార్థన చేయండి. ప్రభా, మాలో ఉన్న పీనాసితనం పోవాలి ప్రభా, ఆ యొక్క దాచిపెట్టుకోవటం, స్వార్థం పోవాలని ప్రార్థన చేయండి ప్రభా. మాకు ఆ దాతృత్వం ఇవ్వడం నేర్పించండి ప్రభా, ఇవ్వడం నేర్పించమని అడుగుదాం. మేము ఇంకా ఎన్నో విషయాలు అట్టి పెట్టుకొని ఉంటున్నాం ప్రభా, పట్టుకొని ఉంటున్నాం ప్రభా. వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించడం తండ్రి. మా సమయంలో, మా జ్ఞానంలో, మా తలాంతులో, మా పొజిషన్ లో, మా మనీలో ఎక్కడైతేనైనా మేము ఇంకా ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదో ప్రభా, నీ గుప్పిని ప్రకారం మేము ఇవ్వడానికి మాకు సహాయం చేయ తండ్రి. మేము ఇచ్చేదాన్ని బట్టి మేము పొందుకుంటామని ప్రభా. అయ్యా తండ్రి, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉంటున్నారంటారా ప్రభా, ఆ వెదజల్లే ఆత్మని, ఇచ్చే ఆత్మని ప్రభా మాకు దయచే తండ్రి. అయ్యా నీ యొక్క స్వభావాన్ని మేము సంతరించుకోవడానికి సహాయం చేయ తండ్రి. ఆ దాతృత్వపు ఆత్మని ప్రభా మీరు మాకు ఇంపార్ట్ చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇది మా
మా శక్తి చేత కాదు నాయన, ఆ పీనాసితనం, ఆ స్వార్థమైన విధానం నుంచి మాకు విడుదల కలిగించండి, ప్రార్థన చేయండి. అందరి నోళ్ళు తెరిచి ప్రభా మాకు అలాంటి మనసు ఇవ్వండి ప్రభా, ఇచ్చే మనసు ఇవ్వడం ప్రభా, అయ్యా సంతోషంగా ఇచ్చే మనసు మాకు ఇవ్వండి ప్రభా. అలాంటి మనసు మాకున్న దాంట్లో, మాకున్న పరిధిలోనైనా, మా లిమిటేషన్స్ లో ప్రభా మేము ఇచ్చే వరకు ఉండడానికి అని ప్రార్థన చేయండి. అందరి నోళ్ళు తెరిచి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus, for your presence in our midst, O Lord. తండ్రి యేసయ్య, మీ యొక్క సన్నిధిని బట్టి వందనాలు, మా మధ్యలో ఉన్న నీ సన్నిధిని బట్టి వందనాలు. In your presence, every stinginess may melt away. అయ్యా నీ యొక్క సన్నిధిలో ప్రతి విధమైన పిశనాసితనం ప్రభా కరిగిపోను గాక తండ్రి. Lord, help us that we may move in the generous spirit. అయ్యా ప్రభా మాకు సహాయం చేయండి, మేము దాతృత్వపు ఆత్మలో ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయండి తండ్రి. We may be a blessing to the nations. మేము దేశాలకి, జనాలకి ఆశీర్వాదంగా ఉండును గాక తండ్రి. Help us, Lord. సహాయము చేయి తండ్రి. In Jesus' name we pray. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah.